హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక మనీషా నిజస్వరూపం అంతా బయటపడుతుంది కదా. అసలు తనకు ప్రెగ్నెంటే లేదు అని చెప్పి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంత మోసం చేస్తావా, నీలాంటి వాళ్ళను అస్సలు క్షమించకూడదు, ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మిత్ర, జయదేవ్, లక్ష్మి అందరూ కూడా ఒకటే మాటతో లగేజ్ అంతా ప్యాక్ చేసి బయటకు గెంటేయడానికి రెడీ అయిపోతూ ఉంటారు. కానీ మనీషా ఇక నక్క తెలివితేటలతోటి, ఆంటీ వెళ్ళిపోతానంటీ, ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోవటంతో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటే మీరు చెప్పకోకుండా నేనే వెళ్ళిపోతాను. నేనే అన్నదాన్ని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతే మిత్ర క్షేమంగా ఉంటాడు, ఈ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉంటారు అంటే తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు అడుగుతున్నానంటీ, చెప్పండి, నేను వెళ్ళిపోతే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? చెప్పండి ఆంటీ, చెప్పండి అని చెప్పేసి మనీషా ఈ రకంగా అరవిందను నిలదీస్తూ ఉంటుంది. ఇక వెంటనే అరవిందకు నాగసాధు చెప్తాడు కదా, ఆడపిల్ల పుడితేనే మిత్ర గండాలు గట్టెక్కుతాయని. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అరవిందకైతే గుర్తుకు వస్తూ ఉంటాయి. మరోపక్క లక్ష్మి, అవును మనీషా, నువ్వు లేకపోతే ఈ ఇంటికి పుట్టిన సమస్యలన్నీ తొలగిపోయినట్టే, కాబట్టి నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయి తీరాల్సిందే అని చెప్పేసి లక్ష్మి కూడా అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఒక్కసారిగా అరవింద, లేదు, మనీషా మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి అరవింద చెప్పటంతో ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మనీషా, ఏంటి లక్ష్మి, ఇప్పుడేం చేస్తావు? అరవింద్ ఆంటీని నన్ను ఉండమని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అనగానే, అత్తయ్య అది అని అంటూ ఉంటే, ఇంకా ఎవరు ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పేసి అరవింద్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అసలు మామ్ ఎందుకని ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని ప్రతి ఒక్కరూ క్వశ్చన్ మార్క్ తోటి గదిలోకైతే వెళ్ళిపోతారు. ఇక కోపంతో రగిలిపోతూ ఉన్న జయదేవ్, అరవిందా, అరవిందా, నీ నిర్ణయాలు ఏమీ కూడా నాకు నచ్చటం లేదు. మనీషా మనందరినీ మోసం చేసింది. కడుపుతో లేకపోయినప్పటికీ ఉన్నాను అని అబద్ధం చెప్పింది. అటువంటి మనీషాను మన పక్కనే పెట్టుకుంటానని నువ్వు ఏ రకంగా మాట్లాడతావో నాకు అర్థం కావటం లేదు అరవిందా అని చెప్పేసి జయదేవ్ అంటూ ఉంటాడు. ఏవండి, నాకు తెలుసు మనీషా అబద్ధం చెప్పింది అని, కానీ స్వార్థం అండి, స్వార్థం. మిత్రను కాపాడుకోవటానికి స్వార్థంతో ఆలోచించాను. మనీషా అన్నట్టుగా మనీషా మెడలో నా కొడుకు మిత్ర కట్టిన తాళి ఉంది కదండి, ఆ తాళితో మనీషా ఎప్పటికైనా ప్రెగ్నెంట్ అవుతుందేమోనని, ఇక మిత్రను గండాల నుంచి గట్టెక్కించే కూతురు మనీషా కడుపులో పుడుతుందని చెప్పేసి ఒకే ఒక స్వార్థంతో నేను ఇక మనీషాని ఉండమని చెప్పాను అని అనగానే, అవునా, రాముళ్లాంటి కొడుకు మన మిత్ర, సీతాదేవి లాంటి కోడలు మన లక్ష్మి, ఇక వీళ్ళిద్దరినీ దూరం చేసి నీ స్వార్థంతో మనీషాకు పిల్లల్ని ఎలా పుట్టిద్దామనుకుంటున్నావు? అసలు మిత్రకు మనీషా మీద ఎటువంటి ప్రేమే లేదు. అటువంటి మిత్రను పట్టుకొని మనీషాను తల్లిని చేయమంటే వాడు ఎలా చేస్తాడనుకుంటున్నావు అరవిందా? మన చేత్తో పెంచుకున్నాం, మన చేతి పెంపకాన్ని మనమే నరుక్కున్నట్టు ఉంది నువ్వు మాట్లాడే మాటలు అని అనగానే, అవన్నీ నాకు తెలియదండి, నా కొడుకు క్షేమంగా ఉండాలి, వాడి ఆయుష్ రెట్టింపు అవ్వాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను. ఇక మనీషాకి ఏ రకంగానైనా ఎన్ని డాక్టర్స్తో మాట్లాడైనా సరే, శారీరకంగా మిత్ర కలవకపోయినప్పటికీ కూడా ఇంజక్షన్ల ద్వారా అయినా సరే మనీషా కడుపు పండేటట్టు చేస్తాను. లక్ష్మి గర్భసంచి తన చెల్లెలకి ఇవ్వకపోతే ఇంత తలనొప్పి ఉండేది కాదు కదండి అని చెప్పేసి అరవింద జయదేవ్కి సమాధానం అయితే చెప్తూ ఉంటుంది. మరోపక్క మనీషా గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత, మనీషా, ఈరోజు నిజంగా నీ మెడలో ఉన్న మంగళసూత్రమే నిన్ను కాపాడింది, లేకపోతే నీ పాపం పండిపోయింది, ఇదే నీకు ఈ ఇంట్లో చివరి రోజు అనుకొని తెగ భయపడిపోయాననుకో అని చెప్పేసి అనగానే, నాకు తెలివుంది కదంటీ, ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ బల్బు వెలుగుతుందో నాకు బాగా తెలుసు. అరవింద్ ఆంటీకి లోపల భయం, మిత్రను కాపాడుకోవటం కోసం, కానీ ఒక ఆడపిల్ల కావాలి, ఆ సెంటిమెంట్తోనే నేను ఈరోజు ఈ ఇంట్లో ఉండగలిగాను. ఆంటీ, మీకు మరో విషయం చెప్పమంటారా? ఇంతకాలం లేని కడుపుని ఉన్నట్టుగా నటించాను కదా, కానీ ఈసారి నిజమైన కడుపుతోని ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటాను. నా నెల నెలకి పెరుగుతున్న కడుపుని చూసి లక్ష్మి కుళ్ళి కుళ్ళి చావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మనీషా? అసలు మిత్ర నీ ముఖం కూడా చూడటం లేదు, అలాంటిది ఈసారి నిజమైన కడుపుతోనా? అసలు ఎలా ఉండాలనుకుంటున్నావు అని అనగానే, చెప్పాను కదా ఆంటీ, మిత్రను గండాల నుంచి గట్టెక్కించటం కోసం అరవింద్ ఆంటీ ఏమైనా చేస్తుంది,
కానీ పాపం పిచ్చి అరవింద్ ఆంటీకి అసలు నిజం తెలియదు కదా. ఆడపిల్ల కోసం ఇప్పుడు నన్ను స్పెషల్గా ఫ్రెష్గా బిడ్డను కనమని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటుంది. కానీ ఆ ఆడపిల్ల ఆల్రెడీ ఉందన్న విషయం వీళ్లకు తెలియదు కదా అని చెప్పేసి అనగానే, మనీషా ఆ నిజం బయటపడిందనుకో, ఇక ఆ రోజు నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటం కాదు, ఏకంగా ఈ లోకం నుంచే పైలోకానికి వెళ్ళిపోతావు. అది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తాను అని అనగానే, మీరు చెప్పింది కూడా నిజమే ఆంటీ, కానీ ఆ నిజం ఎప్పటికీ తెలియనివ్వను కదా. నిజాన్ని ఎప్పుడో కూడా నేను భూస్థాపితం చేసేశాను అని చెప్పేసి మనీష అయితే అంటూ ఉంటుంది. వివేక్ జాను వాళ్ళు వీళ్ళిద్దరి మాటల్ని కూడా ఇక స్మార్ట్ వాచ్ ద్వారా విని షాక్ అయిపోతారు. ఏవండి, ఇంతకాలం మనీష గర్భసంచి గురించి, ప్రెగ్నెంట్ గురించి ఆలోచించాం, కానీ ఇప్పుడేంటండి ఇంకేదో పెద్ద విషయమే దాచిపెట్టినట్టు ఉంది, అదేంటో మనం తెలుసుకోవాలండి అని అంటూ ఉంటే, అవును, ఆడపిల్ల గురించి నిజం మనకు తెలియదు అంటున్నారు. ఆ ఆడపిల్ల ఇక్కడే ఆడపిల్ల ఆల్రెడీ ఉందని అని అంటుంది. అసలు ఆడపిల్ల ఎక్కడ ఉంది? అసలు మిత్ర అన్నయ్యకి పుట్టిన ఆడపిల్ల ఉండటం ఏంటి అని అంటూ ఉంటే, అవునండి, నాకు కూడా అంత అయోమయంగా ఉంది. పాపం ఇక అక్క నా కోసం మనిద్దరం విడిపోకుండా ఉండాలని తన గర్భసంచినే ఇచ్చింది. ఈ సమస్యకు పరిష్కారాన్ని మనమే ఏదో రకంగా తీసుకోవాలండి అని చెప్పేసి అనగానే, అవును, కానీ నేను ఆలోచిస్తాను. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందో అన్నది ఆలోచించే మనం నిర్ణయం తీసుకుందాం అని చెప్పేసి వివేక్ జాను వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు. మరోపక్క అక్కడ లక్ష్మి వచ్చేసేసి మిత్ర ఆఫీస్కి వెళ్ళటానికి షర్ట్స్ అంతా కూడా ఐరన్ చేస్తూ ఉంటుంది. ఐరన్ చేస్తున్న షర్టును తీసుకొని ఒక్కసారిగా మనీషా, ఆహా, మిత్రని నేను ఇంత దగ్గరగా ఉండబోతున్నాను, మిత్ర నా కౌగిలలో ఉండబోతున్నాడు అని చెప్పేసి షర్టును తీసుకుని ఉంటూ ఉంటుంది. ఏంటి మా లక్ష్మి అంత కోపంగా చూస్తున్నావు? ఏంటి షర్టుని చూసుకుంటుంటేనే అంత కోపంగా ఉన్నావే? రేపో మాపో నా మెడలో తాలిబొట్టు ఉంది కాబట్టి మిత్ర పూర్తిగా నాకే సొంతమవుతాడు. పాపం అప్పుడు నీ పరిస్థితి తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. ఆ రకంగా మా ఇద్దరి మధ్య ముద్దు ముచ్చటలు అబ్బో చెప్పాలే కానీ చాలానే ఉంటాయి అని చెప్పేసి షర్ట్కి, ఇదిగో మిత్రకు అప్పుడు నేను ఈ రకంగానే దగ్గరగా తీసుకొని కిస్ కూడా చేస్తాను అని చెప్పేసి మిత్ర షర్ట్ని దగ్గరగా తీసుకొని కిస్ చేయబోతూ ఉండగా ఐరన్ చేస్తున్న లక్ష్మి వచ్చేసేసి ఐరన్ బాక్స్ని మనీషా మూతి మీద పెట్టి ముద్దు పెట్టాలనుకున్న మనీషా మూతిని కాల్చి పడేస్తుంది లక్ష్మి. ఒక్కసారిగా అమ్మా అమ్మా అని అరుస్తూ ఉండటంతో, చూడు మనీషా, నువ్వు నా భర్తను దగ్గర కావాలి అనుకుంటున్నావు. నువ్వు ఎప్పుడు దగ్గర కావాలనుకున్నప్పటికీ కూడా నిప్పులాగా అగ్నిలాగా చెలరేగుతున్న లక్ష్మిని దాటుకొని మిత్రని దగ్గరికి వెళ్ళటం అది చాలా కష్టం. గుర్తుపెట్టుకో, మధ్యలో లక్ష్మి ఉంది, అగ్నిపర్వతంలా రగిలిపోతుంది. తన జోలికి వస్తే మసి అయిపోతావు, కాలి బూడిదైపోతావు, జాగ్రత్త అని చెప్పేసి, ఇక నీ సగం పాపమే పండిందనుకుంటా, కానీ అతి త్వరలో నువ్వు పూర్తిగా ఇంటి నుంచి వెళ్ళిపోయే రోజు వస్తుంది, గుర్తు పెట్టుకో అని చెప్పేసి లక్ష్మి వార్నింగ్ ఇచ్చేసేసి అక్కడి నుంచి, ఆ మిత్రగారు వస్తున్నాను అని చెప్పేసేసి, ఏంటో మిత్రగారు ఈ మధ్య నన్ను వదలక క్షణం కూడా ఉండలేకపోతున్నారు, ఏదో ఒక వంక పెట్టుకుని లోపలికి పిలుస్తున్నారు అని చెప్పేసేసి కావాలని మనీషా ముందు ఈ రకంగా మాట్లాడి షర్టు తీసుకొని లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది. ఇక మనీషా నిజంగానే మిత్ర లక్ష్మితో అంత క్లోజ్ అయిపోయాడా అని చెప్పేసేసి మనీషా కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ, అమ్మో నా మూతి మంట అని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే మనీషా ఏంటి ఆ మూతికి కొత్త రకం లిప్స్టిక్ ఏమైనా వేశావా అని అనగానే, లక్ష్మి నాకు వాతలు పెట్టింది అంటే దేవయాని ఆంటీ ముందు కూడా నేను చీప్ అయిపోతాను అని చెప్పేసేసి, లేదంటే ఐరన్ బాక్స్ని ఐరన్ చేస్తూ ఉండగా మొబైల్ అనుకొని తీసుకొని ఐరన్ బాక్స్ని ఈ రకంగా అయితే మూతి కాల్చుకున్నాను అని అబద్ధమైతే చెప్తుంది. నువ్వు ఈ పని చేసావంటే నాకు అస్సలు నమ్మబుద్ధి కావటం లేదు మనీషా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా సమస్యకు పరిష్కారం కనుక్కున్నాను జాను. ఇక వదిన డెలివరీ వచ్చేసేసి మున్నార్లో జరిగింది. మనం ఇద్దరం కూడా హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాం.
కాబట్టి మున్నారే హనీమూన్కి ప్లాన్ చేసుకొని మనం హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, లక్ష్మీ వదిన గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నట్టు ఉంటుంది అని అనగానే, అవునండి మీరు చెప్పింది కూడా కరెక్టే, కాకపోతే మనం మున్నార్కి వెళ్తున్నామని తెలియకూడదు అని చెప్పేసి అనగానే, సరే అయితే అని చెప్పేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని జానుని తీసుకుని నేను ఊటీకి వెళ్తున్నాను అని చెప్పేసి వివేక్ అనగానే, అబ్బా ఇన్నాళ్ళకి నువ్వు పుట్టిన తర్వాత నీ డెసిషన్తో ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకున్నావంటే అది ఇదేరా వివేక్ అని చెప్పేసేసి మిత్ర అయితే అంటూ ఉంటాడు. ఆ సర్లే, ఈసారి హనీమూన్ నుంచి వచ్చిన తర్వాత దీని కడుపు తప్పకుండా పండాలి అని చెప్పేసి దేవయాని కూడా అంటూ ఉంటుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారా అని అనగానే, ఊటీకి మామ్ అని చెప్పేసి వివేక్ అయితే చెప్తాడు. సరే అయితే బాయ్ అని చెప్పేసి అందరికీ చెప్పేసి, జాను వెళ్దామా అని చెప్పేసి ఇద్దరు ఊటీకి అయితే బయలుదేరుతున్నామని చెప్పేసి మున్నార్కైతే బయలుదేరుతారు. ఇక అక్కడ మున్నార్లో భాస్కర్ అన్నయ్య, మనం ఎన్ని ఊళ్ళు తిరిగినప్పటికీ కూడా మనకు అన్నం పెట్టిన ఊరు ఇది, ఇక్కడికి వస్తేనే మనసు ప్రశాంతంగా ఉంది కదూ అని అనగానే, అవునండి ఇప్పుడే మనకు హాయిగా ప్రశాంతంగా ఉంది, ఏదో ఒకటి కష్టపడి ఈ ఊర్లో సంతోషంగా బ్రతికేయవచ్చు అని చెప్పేసి భాస్కర్ తన భార్యాభర్తలు ఇద్దరూ కూడా మళ్ళీ తిరిగి మున్నార్లోనే వారి కొత్త జీవితాన్ని అయితే ప్రారంభిస్తూ ఉంటారు. ఇక మున్నార్లో వీళ్ళకు టీ ఎస్టేట్ ఉంటుంది కదా, ఈ వివేక్ జాను వాళ్ళు తిన్నగా వెళ్ళి అక్కడే అయితే స్టే అవుతారు. ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి 10వ తారీఖు త్రయోదశికి మిత్రకు ఏదో గండం రాబోతుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు కదా. ఈ రకంగా అనుకుంటూ ఉండంగానే అక్కడ వచ్చేసేసి మున్నార్ మన మిత్ర వలన ఒక స్పెషల్ ఓపెనింగ్కి అయితే పిలుస్తారు. ఆ రోజు త్రయోదశి. ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఇలా త్రయోదశి అని చెప్పేసేసి మా అరవింద కంగారు పడిపోతూ మిత్రకు చెప్తే, ఇక మిత్ర ఎన్ని కొట్టుపడేస్తున్నాడని ఏమీ అనదు. అయితే మొత్తానికి వచ్చేసేసి ఆ 10వ తారీఖే ఎంతోమంది స్పెషల్ గెస్టులతో వీళ్ళ కొత్త ప్రాజెక్ట్ ల్యాండ్ అవుతుంది కదా, దానికి ముందు మిత్ర చేత ఒక కంపెనీ కూడా ఓపెన్ అవుతుంది. ఆ కంపెనీ కోసం ఒక జనరేటర్ని అయితే ఆన్ చేయాల్సి వస్తుంది. దానిలో ఆల్రెడీ వచ్చేసేసి పవర్ అంతా కూడా వెళ్ళిపోవటంతో జనరేటర్ వచ్చేసేసి ఆన్ చేస్తే కరెంట్ షాక్ కొడుతుంది. కానీ మిత్రకు తెలియక ఓపెనింగ్ కోసం అక్కడికైతే వెళ్తాడు. ఓపెనింగ్ కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మన లక్కీ పాప ఉంటుంది కదా, లక్కీ పాప వచ్చేసేసి డాడీ డాడీ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అనగానే, ఏమైందమ్మా అని చెప్పేసి అనగానే, అంటే అది డాడీ అని చెప్పేసేసి, ఇక మిమ్మల్ని నేను వీడియో తీద్దామనుకుంటున్నాను, మీ మొబైల్ ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటే, సరే అని చెప్పేసి మిత్ర మొబైల్ అయితే ఇస్తాడు. హాయ్ అండి, మా డాడీ ఇప్పుడు ఒక కంపెనీ ఓపెనింగ్కి వచ్చాడు, ఆ తర్వాత ఇప్పుడు మా కొత్త టెండర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసేసి మొబైల్ తీసుకోవటంతో చివరి నిమిషంలో దానిలో కరెంటు పాస్ అవుతుందని తెలుసుకొని ఒక్కసారిగా నిలుపుదల అయితే చేసేస్తారు. నార్మల్గా రిబ్బన్ కటింగ్ అయితే చేస్తారు. ఇక మీ కూతురు మొబైల్ తీసుకోకపోతే 2 నిమిషాలు ముందు గనక మీరు ఇది ఆన్ చేస్తే ఈ విషయం మాకు అప్పుడే తెలిసింది కాబట్టి మిమ్మల్ని కాపాడలేకపోయే వాళ్ళం, కానీ మీ పాప మొబైల్ ఫోన్ తీసుకొని వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ 2 మినిట్స్ టైంలో మిమ్మల్ని కాపాడుకోగలిగాం, దీనంతటికీ కూడా కారణం మీ పాప లక్కీని అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే, ఇక మన లక్ష్మికి ఆనందానికి అవధులు ఉండవు. ఇక అరవింద ఒక ఆడపిల్ల కావాలి అంటే మిత్రను కాపాడుతున్నది లక్కీని అని చెప్పేసి లక్ష్మికి ఏమీ అర్థం కాదు. దత్తత తీసుకున్నారు కాబట్టి లక్కీనే మిత్రగాన్ని కాపాడుతుందనుకుంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత 10వ తారీఖు టెండర్ గురించి హ్యాపీగా మారు మోగిపోతారు నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి. ఈ రకంగా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి మొత్తానికి మారు మోగిపోతూ ఉంటుంది. బిజినెస్లో కొత్త టెండర్తో దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా, ఆంటీ నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి పిల్లలు పుట్టకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పిల్లల్ని కన్నారంట, నేను కూడా ఇప్పుడు మిత్ర నాకు ప్రేమగా దగ్గరవడని అర్థమైపోతుంది, కానీ ఇంటికి ఆడపిల్లను కనాలి అనుకుంటున్నాను, డాక్టర్స్తో కూడా మాట్లాడాను అని మనీషా అరవిందకు చెప్పగానే అరవిందకు చాలా సంతోషం వేస్తుంది. సరే అయితే 2-3 రోజుల్లో మొత్తానికి కూడా అంతా రెడీగా పెట్టుకుంటే మనం ఆ పనిని స్టార్ట్ చేసుకుందాం అని అరవింద మనీషా కూడా చెప్తుంది. అయితే వీళ్ళు వివేక్ జాను వాళ్ళు మొత్తానికి అయితే
మున్నార్కి వెళ్తారు కదా, అక్కడ ఎంజాయ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండగా వీళ్లకు భాస్కర్ అయితే కనిపిస్తాడు. ఇక భాస్కర్ తన భార్య కూడా పక్కన లేకపోవడంతో ఇక మనీషా చేసిన కుట్రలు మోసాలు, లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు, ఆ పాపని ఇక మీ అన్నయ్య మిత్ర దత్తత తీసుకున్నాడు, ఈ నిజాలన్నీ కూడా చెప్పేయటంతో ఒక్కసారిగా వివేక్ జాను వాళ్ళు షాక్ అయిపోతారు. అంటే ఈ నిజాన్ని దాచిపెట్టి మనీషా మళ్ళీ ఇప్పుడు కడుపుతో ఉండాలి అని ప్లాన్ చేస్తుందా, ఈ విషయం ఇప్పుడే అరవింద్ ఆంటీకి కాల్ చేద్దాం అని అనగానే వద్దు జాను వద్దు, ఎందుకంటే ఈ లోపల అక్కడ లక్కీ పాపను మనీషా ఏదైనా చేస్తుంది, మనం తిన్నగా వెళ్ళి ఆ పెద్దమ్మకు నిజం చెప్పడమే కాకుండా అన్నయ్యకు లక్కీకి డిఎన్ఏ టెస్ట్ కూడా నిరూపించి అప్పుడు మనం నిజాన్ని చూపిద్దాం అని అనగానే అవునండి మీరు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసేసి అక్కడ కరెక్ట్గా మొత్తానికి మనీషాకు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడే వివేక్ జాను వాళ్ళు కూడా తిన్నగా ఇక వైజాగ్కి వచ్చేసేసి డిఎన్ఏ టెస్ట్కి పేపర్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఇక మనీషాకి ఏమో టెస్ట్ ట్యూబ్ బేబీని రెడీ చేస్తూ ఉంటే వీళ్ళు రిపోర్ట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. మొత్తానికి రిపోర్ట్స్ అయితే లక్కీ పాప కన్న తల్లిదండ్రులు ఇక వీళ్ళేనని భాస్కర్ అన్నయ్య కూడా చెప్పినప్పటికీ కూడా సాక్ష్యం కావాలి కాబట్టి నిరూపించామని చెప్పడం అయితే జరుగుతుంది. మరి అప్పటికే మనీషాకి ప్రాసెస్ అంతా జరిగిపోతుందా, లేకపోతే ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోతుందా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.